వోడాఫోన్ ఐడియా. ఈ కంపెనీ అందరికీ తెలిసిందే. ఇదొక ఇండియన్ టాప్ మోస్ట్ టెలికామ్ ఆపరేటర్‌లో ఒకటి. సో, ఇప్పుడేంటంటే చాలామంది నేను కూడా గమనించాను. మా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఈ ఈ వోడాఫోన్ ఐడియాలో షేర్స్ కొన్నారా తక్కువ ప్రైస్‌లో ట్రేడ్ అవుతుంది. మనం ప్రాఫిట్స్ బాగా బుక్ చేయొచ్చు అంటున్నారు. సో, చాలా మందికి తెలియనిదేంటంటే అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ పెన్నీ స్టాక్స్‌ని చూస్తున్నారనమాట. వాటి వెనకున్న బిజినెస్ చూడరనమాట. సో, పాస్ట్ 6 మంత్స్‌గా మన వోడాఫోన్ ఐడియా అయితే 70% అప్ టు 70% అయితే రిటర్న్ అయితే ఇచ్చింది. అంటే బానే మంచి ర్యాలీనే చూపించింది. ఇదైతే బిజినెస్ గ్రోత్ కిందకైతే రాదు. అంటే ఇప్పుడు మీరు చూసుకుంటే లాస్ట్ ఇయర్ ఆన్ ఇయర్‌లో అప్ టు 3,000,000 యూజర్స్ అయితే దీని నుంచి అయితే వెళ్ళిపోయారనమాట. అంటే బిజినెస్ అయితే చాలా తక్కువనమాట. వీళ్ళైతే నెట్ లాసెస్‌లోనే ఉన్నారు. ప్రాఫిట్స్ అయితే చేయట్లేదనమాట. ఈ వోడాఫోన్ ఐడియా కంపెనీ అయితే. ఇంకా దేనికంత ఇంత పాజిటివ్ ర్యాలీ ఇచ్చింది లాస్ట్ 5 మంత్స్ నుంచంటే, వోడాఫోన్ ఐడియా వచ్చేసి గవర్నమెంట్‌కి పే చేయాల్సిన డ్యూస్ అయితే ఉన్నాయి. ఏజీఆర్ డ్యూస్. ఈ డ్యూస్ టోటల్ వాల్యూ వచ్చేసి దగ్గర దగ్గర 87,000 క్రోర్స్ అయితే ఉందన్నమాట. సో, ఇదైతే గవర్నమెంట్ అయితే ఫ్రీజ్ చేసి వీళ్ళకి ఇంకో ఆఫర్ ఇచ్చింది ఏందంటే, మీరు ప్రతి ఇయర్ ఇంతింత అమౌంట్ కొంత కొంత అమౌంట్ పే చేయమనైతే ఏ ఈ వోడాఫోన్ ఐడియాకైతే రిలీఫ్ ఇచ్చిందనమాట. ఇది చాలా పెద్ద బిగ్ రిలీఫ్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు 124 క్రోర్స్ అంటే పే చేయాలనమాట ఇయర్‌లీ గవర్నమెంట్‌కి. సో, అలాగే గవర్నమెంట్ కూడా దీంట్లో పెద్ద మేజర్ షేర్ హోల్డర్ అనమాట. దగ్గర దగ్గర 49% స్టేక్ అయితే గవర్నమెంటే హోల్డ్ చేస్తుంది. సో, ఆల్‌మోస్ట్ గవర్నమెంట్ కంపెనీయే ఇది. సో, దాన్ని అలా పడిపోనివ్వదు కదా! సో, దీని ప్రకారం చూసుకుంటే దీంట్లో రిస్క్ అనేది చాలా ఉందనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకుంటే ఇది మార్కెట్ అంటే గవర్నమెంట్ న్యూస్ ప్రకారం మాత్రమే ఇది ర్యాలీ అవుతుంది. బిజినెస్ ప్రకారంగా ఎటువంటి గ్రోత్ లేదు. సో ఫ్రెండ్స్, ఒకవేళ దీంట్లో మీరు ఇన్వెస్ట్ చేయాలని ఏమన్నా ఆలోచన ఉంటే ఒక్కసారి ఈ మ్యాటర్‌నయితే గుర్తుపెట్టుకొని ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే. థాంక్ యూ.